బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలుపరచాలని వివిధ పార్టీలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జరిగిన బంద్ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఐఎఫ్టీయూ, బీసీ సంఘాలు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను కల్పించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు బంద్ పిలుపుడి జరిగింది. మరి పిసిసి ఆదేశం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి మద్దతు ప్రకటించింది. మరి దీనిలో భాగంగా ఈరోజు బంద్ కూడా వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాము. మరి ఏదైతే గత 6 నెలలుగా బీసీల కోసం మరి చట్టసభలో తీర్మానం చేసి మరి గవర్నర్ బిల్లు పంపితే గవర్నర్ కూడా మరి ఆ బిల్లును, ఎందుకంటే గవర్నర్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ బిల్లును 6 నెలల నుంచి పెండింగ్లో పెట్టి మరి ఆపడం జరుగుతుంది. దీని అంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ టు కన్యాకుమారి నడిచినప్పుడు మరి ఏదైతే మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీ వర్గాలను మన పేదలందరూ చూసి మరి బీసీలకు న్యాయం జరుగుతున్న విషయం మీద రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరి భారతదేశంలో అతిపెద్ద నిర్ణయం తీసుకొని మరి దాదాపుగా భారతదేశంలో 60% ఉన్న బీసీలకు ఎక్కడ కూడా అధికారం లేదు కాబట్టి బీసీలకు న్యాయం జరగని దృఢ సంకల్పంతోనే ఈ బిల్లును తీసుకొస్తే ఈ బిల్లుకు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాళ్లకు అనుకూలంగా చెప్పించుకుంటూ, ఇక్కడ గవర్నర్ అనుకూలంగా చెప్పించుకుంటూ, హైకోర్టులో అనుకూలంగా చెప్పించుకుంటూ ఈ విధంగా కేంద్రం ఈ విధంగా దోపిడీ చేస్తుంది బీసీలను. కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా, ఎందుకంటే మేనిఫెస్టో చైర్మన్ అయినే కాబట్టి ఇదంతా తయారు చేసింది కూడా తనే, ఈ గంట కూడా ఆయనకే దక్కుతుంది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంత ఉంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల, దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి వ్యాపారస్తులందరినీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపినప్పటికీ మళ్ళొకసారి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులతో ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, వెంటనే ఇవాళ చేత కాకుండా మీరు హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకుంటే ఇవాళ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది కనుక రానున్న కాలంలో కేంద్రానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు బీసీలు 75% మంది బీసీలు ఉంటే ఈరోజు బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది కనుక వెంటనే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి రానున్న కాలంలో మీ అందరూ కూడా సంతోషపడే విధంగా చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఈ యొక్క రిజర్వేషన్ కనుక ఈయన పక్షంలో రానున్న కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం. అత్యంత వెనుకబడిన తరగతులుగా ఉన్నటువంటి బీసీ ప్రజలకు
స్థానిక సంస్థ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నంబర్ 9ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో బీసీ ప్రజలంతా హర్షిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకొని ఇవాళ కేంద్రం ఏదైతే సానుకూలమైనటువంటి వైఖరి చేపట్టకుండా బీసీల యొక్క మనోభావాలతో చెలగాటమాడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో 9కి అనుకూలంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకొచ్చి బీసీలందరికీ కూడా ఇవాళ సమాజంలో సగర్వంగా బ్రతికేటువంటి ఒక హక్కును ఇవాళ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పాలకుల మీద ఉందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. చాలా కాలం నుంచి ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల కారణం అత్యంత వెనుకబాటుతనం. ఈ వెనుకబాటుతనానికి కారణం ఈ దేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక కారణాలు మాత్రమే. కనుక వెంటనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అవి సంపూర్ణంగా విజయవంతం కావాలని, అవి కానట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా ఐక్యంగా ఉద్యమించక తప్పదని, ఈ ప్రభుత్వాన్ని కూర్చక తప్పదని కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా బీసీల ఐక్యతకు మద్దతు ఇస్తున్నాం. సంఘానికి మా రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ గారి ఆదేశాల మేరకు ప్లస్ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కిష్టయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు బంద్ పిలుపును ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. దాన్ని విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయము. 42% రిజర్వేషన్ బీసీలకు అన్నది అది హక్కు అని, అది మాకు రావాల్సిన స్వచ్ఛమైన హక్కు అని, రాజ్యాంగ పరంగానైనా మాకు ఇవ్వాల్సిందేనని దానికోసం మేము కొట్లాడడం జరుగుతుంది. కొన్ని అగ్రకులాలు వాళ్ళు చేసిన ఈ కుట్ర వల్ల ఇంత ఇబ్బంది జరుగుతుంది తప్ప వాళ్ళు చేసేది ఏం లేదని, అలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి, వాటిని తిప్పికొట్టడానికి మా దగ్గర అంత సత్తువ